బంగారం ధర రోజురోజుకి పెరిగిపోతోంది. 10 గ్రాముల పసిడి ₹1,00,000 వరకు చేరుకుంది. అందుకే ఈ బంగారం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన భారతీయ సంప్రదాయంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆభరణాలుగా వాడుతున్నప్పటికీ పొదుపు అనే కాన్సెప్ట్ అంతర్లీనంగా ఉంటుంది. అందుకే పసిడి ధర ఎంత పెరుగుతున్నప్పటికీ కొనడంలో తగ్గేదేలే అంటున్నారు భారతీయులు. అలాంటి బంగారం ఎక్కువ కాలం ఉంటే పాడవుతుందా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. ఆ వివరాలే తెలుసుకుందాం. కొన్ని రోజులు ఏదైనా లోహాన్ని వాడకుండా వదిలేస్తే అది సహజ స్వభావం కోల్పోతుంది. ఉదాహరణకు ఓ ఇనుప వస్తువు ఇంటి బయట పడేసి చూడండి, తుప్పు పట్టేస్తుంది. బంగారం అలా జరుగుతుందా? అలా జరగదు. బంగారమే కాదు, బంగారం, వెండి, రాగి లాంటి మెటల్స్ తుప్పు పట్టేందుకు ఆస్కారమే లేదు. ఐరన్ ఆక్సైడ్నే తుప్పు అంటారు. అంటే తేమలో ఉండే ఆక్సిజన్ ఆ లోహానికి తాకినప్పుడు జరిగే రసాయనిక చర్యనే తుప్పు అంటారు. ఇలా రసాయనిక చర్యల వల్ల ఆ లోహంపై ఎరుపు పొర ఏర్పడుతుంది. దాన్నే తుప్పు అంటారు. అలా తుప్పు పేరుకుపోయి ఆ లోహాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. దీంతో ఆ మెటల్ తన స్వభావాన్నే కోల్పోతుంది. అలా జరగకుండా ఉండాలంటే వాటిపై ఫెర్రస్ మిశ్రమాలు పూస్తారు. అంటే గేట్ల, కిటికీలు వంటి ఐరన్ వస్తువులకి పెయింటింగ్ వేయటం లేదా నూనె పూయటం మీరు చూస్తూనే ఉంటారు. ఇలా చేయటం వల్ల వాటిని కొంతవరకు రక్షించవచ్చు. బంగారం, రాగి, ఇత్తడి, వెండి వంటి మెటల్స్కు అలాంటి ఇబ్బంది రాదు. బంగారం, రాగి, ఇత్తడి, వెండి ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కరిగించి ఆభరణాలుగా మారుస్తారు. దీనికి నైట్రిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపి ఆక్వా రెజియాలో మాత్రం కరిగిస్తారు. వేరే రసాయనాలు ఇది కరగదు. స్వచ్ఛమైన బంగారం రంగు, రూపు మారటం అనేది ఉండదు. ఇక్కడ ఇంకో అనుమానం రావచ్చు. సాధారణంగా మనం వేసుకునే బంగారు ఆభరణాలు రంగు మారుతాయి కదా అని. ఆభరణాలు చేయాలంటే బంగారం అంత బలమైన లోపం కాదు. అందుకే దీనికి జింక్, రాగి మిశ్రమమైన రాగిని కలుపుతారు. దీనివల్ల బంగారు ఆభరణాలకి గట్టిదనం వస్తుంది. ఇలా కలిసిన రాగి గాల్లోని మిశ్రమాలు, నీరు, ఇతర సందర్భాల్లో రంగు మార్చుకునే స్వభావం ఉంటుంది. అందుకే బంగారు ఆభరణాలు రంగు మారుతూ ఉంటాయి. వెండి ఉన్నత స్థాయి లోహమే కాబట్టి అది కేవలం గాలిలోని సల్ఫర్తో మాత్రమే చర్య జరుపుతుంది. ఇత్తడి తుప్పు పట్టదు, కానీ కాలక్రమేణా అరిగిపోతుంది. రాగిని విగ్రహాల తయారీ, పాత్ర తయారీ కోసం ఉపయోగిస్తారు. ఇవి చాలా మంది ఇళ్లలో కనిపిస్తాయి. రాగి ఎప్పటికీ తుప్పు పట్టదు. వాడుకున్న కొద్దీ ఆకుపచ్చ మచ్చలు ఏర్పడతాయి. వాతావరణం ఇత్తడిలో ఉండే జింక్లో రసాయన మార్పులకి కారణమవుతుంది. అప్పుడు అందులో ఉండే జింక్ పోయి రాగి మాత్రమే మిగులుతుంది. ఇత్తడి అన్ని రకాల ఆమ్లాలతో రసాయనికంగా స్పందిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.